నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. డబ్బులు ఆగట్లేదండి అనేది ఇంత సర్వసాధారణమైపోయినటువంటి విషయంగా మారిందండి. ఎన్ని డబ్బులైనా రానివ్వండి, 1,50,000 రూపాయలు నెలకి రానివ్వండి, నెల తిరిగేసరికి అబ్బా ఎప్పుడొస్తుందో శాలరీ అని 25వ తారీఖు 20 తారీఖు తర్వాత నుండి కథం. టార్చర్ అది. అది ఎవరికి రాకూడదు అట్లాంటి పరిస్థితులు. మరి దిక్కుమాలిన ఈఎంఐ సిస్టమ్ ఎప్పుడొచ్చిందో అయిపోయింది, సర్వనాశనం అయింది. అంటే ఫోన్లకు కూడా ఈఎంఐ 1,50,000 పెట్టి ఫోన్ తీసుకున్న 0 ఈఎంఐ. అవును, అవును. చాలా అంటే డిజిటలైజ్ అయింది ఇండియా. చాలా చాలా సంతోషమే. కానీ డబ్బులు ఎలా వస్తున్నాయో, ఎలా పోతున్నాయో, ఎలా ఖర్చు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. సో అది డెఫినెట్ గా బాధాకరమే. ఎనీవేస్, ఈ ఖర్చులు అదుపులోకి రావాలి అంటే మనలో మార్పు ఉండాలి. మానసిక పరిస్థితి డెఫినెట్ గా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే గ్రహస్థితి కానీ లేకపోతే గృహస్థితి కానీ అంటే వాస్తు కూడా ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఇట్లాంటి అధిక ఖర్చుల్ని, వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా అమ్మా, మీరు అన్నటువంటి విషయంలో అంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఒక 500 నోటు ఇట్లా విడిపించామంటే కంటికి కనబడదు కాదు అసలు. ఇంకా నోట్లు విడిపిస్తున్నారండి. జనరల్ గా కరేపాకు కూడా 10 రూపాయలకి గూగుల్ పే చేస్తున్నాం. అవును, టీ దాకా కూడా గూగుల్ పేనే ఉంది. గుళ్ళో అర్చన అంతా 11 రూపీస్ కదా, ఆ 11 రూపీస్ కూడా స్కాన్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారా? తప్పదు కదా, అట్లా ఉన్నది కథ. అయితే ఒక మనీ రిలేటెడ్ అనే కాదు, హెల్త్ ఇష్యూస్ తో కూడా ఇబ్బందులు ఉంటుంది. వాస్తవానికి మానసికంగా, ఆర్థికంగా రెండు ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక సమస్య మాత్రం రాదు 100% కూడా. ఆర్థికంగా ఇబ్బంది వస్తున్నటువంటి సందర్భంలో మానసికంగా కూడా ఏదో క్షోభ గాని ఉంటుంది, ఏదో ఉండడం. మనసు పాడైందంటే ఖచ్చితంగా శరీరం పాడైపోతుంది. ఇక ఆర్థికంగా కూడా ఇబ్బంది, మానసికంగాతో పాటుగా అదే అన్ని రకాలుగా రెండు దెబ్బలు, అంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి ఇవి అంశాలు. కనుక మీరు ఫస్ట్ ఒకటే విషయం, అంటే మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో కొన్ని మార్పులు చేర్పులు, స్మార్ట్ రెమెడీస్ అంటారు కదా, ఆ విధంగా చేసుకునేటువంటి విధంగా వీరికి చెప్తాం ఇప్పుడు. ఎందుకు అంటే ఏవో ఇంత పెద్ద మంత్రం చదువుమని కానీ అన్నా ఇవాళ రేపు తప్పే ఉంది కనుక, అంటే తప్పు ఉంది అంటే అది ఎవరికి సెట్ అవుతుందా, సెట్ కాదా, వారికి నోరు తిరుగుతుందా, నోరు తిరగదా, అదేంది తెలియని పరిస్థితి కనుక స్మార్ట్ రెమెడీస్ చేసుకున్నది బెస్ట్. ఏంటారా? ఇప్పుడు తిట్టేనోరు తిరిగే కాలు ఊరికే ఉండదని అనేవాడు ఎప్పుడు అంటూనే ఉంటాడండి. మన థాట్ ప్రాసెస్ క్లీన్ గా ఉందా లేదా? ఇప్పుడు మీరు చెప్పేది ఎందుకు? ఒకరి సమస్య తీరాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. ఎవడికి అర్థం అవ్వాలో వాడికి అర్థం అవుతుంది, ఎవడు వినియోగించుకోవాలో వాడు వినియోగించుకుంటాడు. ఈశ్వర కృప చేత మీరు చెప్పండి, ఎట్లాంటి భయాలు లేకుండా. అంతే కనుక అదే ఈ దీపారాధన గాని లేకుంటే అది గాని ఇది గాని లేకుండా సింపుల్ గా, అంటే ఇంట్లో మీరు ఇలాంటి మైనస్లు చేస్తున్నారా అనేటువంటిది ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. అందులో మొట్టమొదటిది ఏమిటి, మీ యొక్క సింహద్వారంకు ఆపోజిట్ లో గాని లేదా అదే మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో గ్యాస్ సిలిండర్ పెట్టడం కానీ, ఇది అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఎవరైనా బయట ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ తోసాయి అనేటువంటి విషయం కానీ చేయకూడదు. ఎంట్రన్స్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉండదు, ఇది ఒకటి. రెండవది, చెప్పులు మాత్రం మస్ట్ సైడ్ కు ఉండండి, సైడ్ కు ఉంచాలి చెప్పులు. గుమ్మం ముందు కానీ మనం వెళ్ళేటువంటి సందర్భంలో మనకు అవి తారసపడినా, వాటిని తొక్కుకుంటూ వెళ్ళినా, మనకు ఏది ఉన్నా కూడా తప్పకుండా ఇంటిలో నెగిటివిటీ జనరేట్ అవుతుంది. దాని తర్వాత హెల్త్ ఇష్యూసా లేకుంటే ఆర్థికంగా, అది 1 2 అని కాదు. ఏదో ఇంటి బయట చెప్పులు విప్పితే తొక్కి వెళితేనే నెగిటివ్ వస్తుందా అంటే అది మీ ఇష్టం. అది అయినా చూడటానికి ఎంత అసహ్యంగా అదే గుమ్మానికి ఎదురుకుండా చెప్పులు ఉంటాయి, అది ఉండకూడదు. వాస్తు రీత్యా మీకు ఇబ్బందులను తెచ్చి పెడుతుంది 100%. 2 అయిపోయినాయి. మూడవది,
సింకుకు మీ వంటింట్లో ఉండేటువంటి సింకు అండ్ స్టవ్ పక్కనే ఉండకూడదు. మనకు ఈ వంటింట్లో ఉండేటువంటి సింకును ఈ యొక్క స్టవ్కు ఉమ్, మినిమం ఒక 2 జానాలు ఉండేటువంటి విధంగా గ్యాప్ ఉండాలి. gap. లేదు మాకు దగ్గరలోనే ఉంది అనుకుంటే మాత్రము ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఈ విధంగా మెయిన్ ఎస్పెషల్ ఏమిటి, సింకును వంటగది, అదే ఐ మీన్ అదే వంట Stove. స్టవ్. ఉమ్, మనకు ఆహారము కానీ అంటే స్టవ్ అంటేనే మనకు ఒక ఫైర్ కనుక ఈ సందర్భాలలో ఇవి ఉన్నట్టయితే ఇంటిలో అంటే ఇంత గ్యాప్లోనే మాకు ఉన్నవి అని అనుకునేటువంటి వారికి ఆర్థికంగా హెల్త్ ఇష్యూస్, డబ్బు ఆగకపోవడము ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. Right. కనుక మీరు అది అర్థం చేసుకోండి. మరి ఎందుకు ఈ విధంగా అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఆహారము అక్కడే ప్రిపేర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫైర్ అనేటువంటిది అక్కడే బర్న్ అయ్యేటువంటి పరిస్థితి, ఉమ్, ఎట్ ద సేమ్ టైం సింకుకు సంబంధించినటువంటి క్లీనింగ్ అక్కడే ఉంది. Ah. ఇవన్నీ కూడా ఒక చోట అంటే మినిమం డిస్టెన్స్ అనేది ఉండాలి వాస్తురీత్యా. కనుక దీని ఎఫెక్ట్ మనకు మనీ మీద పడుతుంది, హెల్త్ మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. Right. గ్యాస్ ఇంటి ముందు ఉంచకూడదు, అదేవిధంగా చెప్పులు కూడా ఆల్సో. Right. అయితే ఇక్కడ మరి మరొక విషయం ఏమిటి అనుకుంటే, మరి ఇట్లా ఉంది అని అనుకునేటువంటి వారు నైట్ మీరు అవన్నీ కూడా వాష్ చేసేసుకొని ఖచ్చితంగా కూడా నైట్ అట్లా అంతా అలా ఉండకూడదా? ఉంచకుండా మరి ఇప్పుడు ఇంట్లో పనమ్మాయిలు వస్తూ ఉంటారు, మెయిడ్స్ చేయాలి అంటే పొద్దున్నే వచ్చి చేస్తూ ఉంటారు, అందరి ఇళ్లలో సాయంత్రం వచ్చి చేయరు, అలా మరి ఎట్లా? అవన్నీ తీసి ఒక టబ్బులో వేసి బయట బయట పెట్టేసి పెట్టేయాలి. ఉమ్, మీరు అక్కడ మందం అది శుభ్రం చేసేసుకొని చక్కగా కూడా గ్యాస్ స్టవ్ అదంతా శుభ్రం చేసేసుకొని ఉమ్, ఇటు సింకు ఇటు స్టవ్ మధ్యలో ఒక దీపాన్ని వెలిగించండి. ఉమ్, ఇటు గ్యాస్ స్టవ్ సింక్ మధ్యలో ఉమ్, నైట్ పడుకునేటువంటి సందర్భంలో ఇంత శుభ్రపరచుకొని చిన్నగా ముగ్గు వేసేసి అక్కడ ఉమ్. ఒక దీపాన్ని వెలిగించండి. అంటే ఇది తెల్లం దాకా ఉంటుంది. నువ్వుల నూనెతో వెలిగించమంటారా? నువ్వులను ఉంటుంది. ఉమ్, దీపారాధన చేయండి. లేదు దీపారాధన చేసే వెసులుబాటు లేదు, లేదు దీపారాధన చేయలేదు అనేటువంటి సందర్భంలో ఉమ్, ఏదో ఒక చెట్టు, ఇంతది చిన్న చెట్టు, మనకు కుండి ఉంటుంది కదమ్మా, ఇంతదే ఒక చెట్టు అక్కడ పెట్టేసి ఆ మధ్యలో పెట్టేసి నైట్ పడుకోండి. ఓ, ఓకే. తెల్లారిన తర్వాత దాన్ని మరలా తీసి వేరే ప్లేస్ బయట దక్షిణంలో ఎలాగో మొక్కలు ఉంటాయి మనకి. మీ ప్లేసులలో మీ పని చేసేసుకోండి. ఒక 41 days ఈ విధంగా చేయండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మార్పు రాకపోతే నేను దేనికన్నా అనుకోకుండా ఛాలెంజ్, ఖర్చులు అనేవి 100% తగ్గుతాయి. 100% హెల్త్ ఇష్యూస్ కానీ మనీ ఆగటం లేదు అనుకున్నా ఇంతే. ఇక ఇవే మెయిన్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. మంచి రెమెడీ, చాలా స్మార్ట్ బాగుంటుంది. రెమెడీ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మటుకు కూడా ఈ సింక్ స్టవ్ పక్కనే ఉంటుంది. ఉమ్. కొంచెం గ్యాప్ ఉన్నప్పటికీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. చేసి చూడండి. ఒకసారి మాకు ఇట్లా ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ గ్యాస్ ఒకటి అక్కడ ఉంచకండి. ఇంటి ముందు చెప్పులు కూడా ఎప్పటికప్పుడు ఒక స్టాండ్ రూపకంగా పెట్టేసి దాని దగ్గర పెట్టేసుకోండి, నీట్గా ఉంచండి, బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కటి స్మార్ట్ రెమెడీని డెఫినెట్ గా పరిచయం చేశారు ప్రేక్షకులకి. ఇట్లా డెఫినెట్ గా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. రైట్ మురళి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.